పోరుమామిళ్లలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేలా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. కాశీనాయన మండల నాయకుడు రేగల గడ్డ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల జూనియర్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని రాష్ట్ర యూత్ కో కన్వీనర్ తీవ్రమైన రమేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల శ్రేయస్సు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. బీసీలకు కూటమి తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేతిలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ నెల 11వ తేదీన మంగళగిరిలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్రభుత్వానికి బీసీలు దెబ్బేంటూ చూపిస్తామన్నారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో శివరపు నరసింహ యాదవ్, ఉంటా నరసింహ యాదవ్, మురళీకృష్ణ యాదవ్, శ్రీను నాగూర్ సహా బీసీవై స్టేట్ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ జోగా చంద్రమౌళి, ఎస్సీసీ సభ్యులు రామ్మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. ఆ కార్యాచరణలో ఈరోజు బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన స్థానిక బీసీవై పార్టీ నాయకులు శివారపు నరసింహ యాదవ్ గారికి, పోలు మురళీకృష్ణ గారికి, నారాయణ గారికి, శ్రీనివాసులు గారికి, ఇతర అందరి నాయకులకు నా నమస్సుమాంజలు. అయితే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. సామాన్య ప్రజలు ఈ ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఎక్కడైతే తన దాహం తీసుకోవాలనే మంచి సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు ముఖ్యంగా ఈ స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మరొక ముఖ్య విశేషం ఏంటంటే ఫిబ్రవరి 22వ తారీఖున భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో బీసీల గురించి 5 ప్రధాన డిమాండ్లను ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే వచ్చిన 1 నెల రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీనిచ్చారు. మరొకరు నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీనిచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలలు పూర్తయినా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం అనే హామీని ఎక్కడ అమలు పరిచిన దాఖలాలు లేవు. అందులో రెండో ప్రధానంగా మా ఎజెండాలో బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలనే ప్రధాన ఎజెండాను రామచంద్ర యాదవ్ గారి ప్రభుత్వానికి విన్నవిస్తే నారా లోకేష్ గారు తన సొంత బినామీ కంపెనీలకు, తన సొంత ఇంటి వాళ్ళకి అందరికి 99 పైసలకే భూములు ఇస్తాను, ఎకరా ఇస్తాను, 5 ఎకరాలు ఇస్తాను, నేను ఇస్తానంటున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ఒక్కడే నిలదీస్తున్నాం. మీరు అందరికీ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 1000 ఎకరాలు కాదు, మా బీసీ బిడ్డలకు వారికి సంబంధించిన హాస్టళ్లకు అమరావతి కేంద్రంగా 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ ని మేము ముందుంచుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కనుక మా ప్రధాన 5 డిమాండ్లను నెరవేర్చకపోతే బీసీల రుచి ఏంటో మీరు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 3వ డిమాండ్ గా ఏదైతే బీసీలు కులగణన చేయాలని కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వానికి 3వ డిమాండ్ గా ఖచ్చితంగా బీసీలు ఈ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మంది ఉన్నారు. మేము ఎంతమంది ఉన్నామో ఆ వాటా మాకు అంత ఇవ్వాల్సిందే, మా లెక్కలు తేల్చాల్సిందే. 4వది బీసీ కులాలకు కార్పొరేషన్లకు నిధులు. బీసీ కులాలకు కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు వారి పార్టీలో ఉన్న వాళ్ళకి కట్టబెట్టి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకటి 5, ఈ డిమాండ్ ప్రధానంగా బీసీలకు సంబంధించి 44% రిజర్వేషన్లు కేటాయించాలి. అందులో ముఖ్యంగా విద్య, ఉద్యోగ, చట్టసభలు, స్థానిక సభల్లో 44% రిజర్వేషన్లు కేటాయించాలని మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారి ప్రభుత్వానికి విన్నవిస్తే దానికి మార్చి 31 వరకు గడువు విధిస్తే ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ
దాని మీద స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకని మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తారీఖున మంగళగిరి కేంద్రంగా పూలే మండల్ భవన్ ఏదైతే ఉందో భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీల దెబ్బ అంటే చూపించే వరకు, ఈ డిమాండ్ సాధించుకునే వరకు ఈ దీక్షని కొనసాగిస్తారని ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ దీక్షకు పేరు బీసీ ధర్మ దీక్ష. ధర్మం కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం, ప్రభుత్వాన్ని గడ్డ దించే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర కార్యక్రమానికి ముఖ్యంగా మా స్టేట్కు సంబంధించిన యువ నాయకులు చేయడము మాకు చాలా సంతోషకరము. అలాగే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు అనుబంధంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రజలకు తోడ్పాటు అందించే విధంగా ఆ వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. స్పెషల్గా ఏంటంటే బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ రెడ్డి తప్పక రెండు పార్టీలు కుమ్మక్కయ్యి ప్రజలకు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు బీసీల ఐక్యత ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఇక్కడ నుంచి మేము ముందుకు అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని ముందుకెళ్లి భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు మేము కృషి చేస్తాం. శ్రీ ఓడే రామచంద్ర యాదవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీవై పార్టీ అధ్యక్షులకు కానీ, స్టేట్ కన్వీనర్లకు కానీ, పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పూర్వాయిల కార్యక్రమం అనేది ఏమనేది అంటే అందరికీ చలివేంద్రం నీళ్లు చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడకుండా తాగేదానికి ఒక కార్యక్రమం అనేది విజయవంతంగా చేయాలని కోరుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినటువంటి బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ, అట్లే జాతీయ స్టేట్ కన్వీనర్లు అయితేనేమి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా భారత యువజన పార్టీ ఆధ్వర్యంలో మా బద్వేలు నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ వేసవి దాహాన్ని తీర్చేదానికి చలివేంద్రం మా పూర్వమిల్ల బద్వేలు నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించినందుకు మేము చాలా సంతోషం, గర్వకారణంగా ఉంది మాకు. అలాగే పోతే ఈ 5 సంతోషంగా ఉంది. 5 డిమాండ్ల మీద మా జాతీయ అధ్యక్షుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధం అవుతున్నారు. కాబట్టి రేపు 11వ తారీఖున 31వ తారీఖు వరకు మార్చి 31వ తారీఖు వరకు గడువు ఇచ్చినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్క నియోజకవర్గం అయితేనేమి స్టేట్ వైజ్ మన బీసీ సంఘాలన్నీ, బీసీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్లన్నీ అందరూ ఏకమయ్యి మన హక్కులు సాధించుకునేదానికి మన నాయకుడు పోరాడుతున్నారు. కాబట్టి మన నాయకుడికి ఎన్నుదండుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి మరీ కోరుతున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఏమంటే మీరు ఎన్నికల ముందు బీసీ గర్జన అనేసి బీసీలకు ఏదో మేము ఒరగబెడతాననేసి బీసీకి రక్షణ చట్టాలు ఎన్నిస్తామని మీరు పెట్టిన మంగళగిరి కార్యక్రమానికి మేమందరం బీసీలందరము ఎగబడి మీ పార్టీకి మేము అప్పుడు ఎంతో ఆశాభావంగా మేము వచ్చి మీరు చెప్పే పాయింట్లు చూస్తే మాకు రోమాలు నిక్కబెట్టుకున్నాయి. కాకపోతే మీరు గద్దె ఎక్కిన తర్వాత మమ్మల్ని నిలువున వెన్నుపోటు పొడిచి మమ్మల్ని నిలువున మూలను కూర్చోబెట్టినారు. కాబట్టి మీరు అధికారానికి వచ్చేదానికోసమే మీ మాయమాటలు పెట్టి మమ్మల్ని అందరినీ నట్టేయటం ముంచేసినారు. కాబట్టి ముఖ్యంగా మీకు చెప్తున్నాము, మిమ్మల్ని ఏదో బీసీలను మేము ధనవంతులు చేస్తాము, విద్యావంతులు చేస్తాము, రక్షణ చట్టాలు చేస్తాము, అద్దెస్తాం అనేసి మా బీసీ ఓటునంతా మీరు కొల్లగొట్టి ఒక ఏదిక మీద వచ్చి మీరు అధికారానికి సంపాదించుకొని ఇప్పుడు ఎటువంటి మాట మాట్లాడకుండా ఆమరణ నిరాహార దీక్షకు పోరాడేలాగా మీరు పార్టీని ఈ విధంగా మీరు కించపరిచారు. కాబట్టి బీసీ సోదరులను ఖచ్చితంగా రేపు ఏదో మేమేదో మా సత్తా ఏందో రేపు 11వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాము. ప్రతి ఒక్కరము ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతాను, కానీ మా హక్కులను మేము పోరాడుకునే దానికి వదలము. మా నాయకుడు అయినటువంటి బీసీ బిడ్డ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారి ఎన్నుదండ మేమందరూ సపోర్ట్ గా ఉంటాము. మా ఈ ధర్నా మేము హక్కులను సాధించేంత వరకు మేము వెనుకడుగు వేసేది ఉండదు. కాబట్టి మేము నా తరపున, మా నియోజకవర్గం తరపున మీకు హెచ్చరిస్తున్నాం. ఓకే.